అక్కినేని ఫ్యామిలీపై అలాగే హీరోయిన్ సమంతపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సినిమా ఇండస్ట్రీ మొత్తం ఏకతాటిపైకి వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచి అల్లు అర్జున్, ఎన్టీఆర్, అఖిల్, నాని, నాగ చైతన్య, సమంత, నాగార్జున, సుధీర్ బాబు, రవితేజ, రామ్ గోపాల్ వర్మ, తేజ సజ్జా, కొంతమంది నిర్మాతలు, దర్శకులు, రచయితలు, ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి ఒక్కరూ కొండా సురేఖ వ్యాఖ్యలను తప్పుపడుతూ స్పందిస్తున్నారు. ఇది నిజంగా జరగాలి. ఒకరికి కష్టం వస్తే ఇండస్ట్రీ మొత్తం తమ వెనుక ఉందనే భావన కలగాలి. అయితే ఇలాంటి విషయాలతోనే అవి నిరూపితమవుతుంది. కానీ గతంలో మాజీ సీఎం స్థానంలో ఉన్న నారా చంద్రబాబు భార్య భువనేశ్వర్ని వైసీపీ ప్రభుత్వంలో ఉన్న కొంతమంది రోజా, కొడాలి నాని, వల్లభనేని వంశీ లాంటి వాళ్ళు అసభ్యకరమైన మాటలన్నప్పుడు వీళ్ళంతా ఏమయ్యారు? ఆమె ఓ రాజకీయ నాయకుడి భార్యనే కాదు, ఓ స్టార్ హీరో బాలయ్యకు చెల్లెలు, అలాగే లెజెండరీ యాక్టర్ ఎన్టీఆర్ కు కుమార్తె. భువనేశ్వర్ పై నీచమైన మాటలన్నప్పుడు కానీ, దానికి ముందు పవన్ కళ్యాణ్ తల్లి అంజనాదేవిని, రోజా, పోసాని, శ్రీరెడ్డి లాంటి వాళ్ళు చిల్లర మాటలు అన్నప్పుడు కానీ సినిమా ఇండస్ట్రీ నుంచి ఏ ఒక్కరు సపోర్ట్గా ఒక్క ట్వీట్ కూడా వేయలేదు. ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీ వెనక సినిమా ఇండస్ట్రీ నిలబడడం నిజంగా హర్షణీయమే. కానీ వీళ్ళంతా అప్పుడు ఏమయ్యారంటూ అందరూ ఓపెన్ గానే మాట్లాడుతున్నారు.